బీసీ తెలంగాణ బంద్కు తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం మద్దతు ప్రకటించింది. బీసీలకు 42% రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ రంగాల్లో సాధించడమే ధ్యేయంగా బీసీ ఐకాస పిలుపు మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం సమావేశమయ్యారు. నల్ల బ్యాడ్జీలు ధరించి మధ్యాహ్న భోజనం సమయంలో నిరసన చేపడతామన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేపట్టాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ డిమాండ్ చేశారు. రిజర్వేషన్స్ లేకపోవడం వల్ల అన్యాయం జరుగుతుందని, బీసీ ఉద్యోగులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు. పత్రికా సమావేశానికి హాజరైన పత్రికా విలేకరులందరికీ మరియు తెలంగాణ కోసం మా ఆహ్వానం మన్నించి యావత్ తెలంగాణ బీసీ వివిధ ఆర్గనైజర్లలో పనిచేస్తున్న బీసీ రాష్ట్ర తెలంగాణ బీసీ టీచర్స్ యూనియన్ అధ్యక్షులు శ్రీ సుంకరి శంకరన్న గారు మరియు ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్ గారు, చంద్రశేఖర్ గౌడ్ తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, రేపు తెలంగాణ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు యావత్ తెలంగాణ బంద్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ బంద్ కార్యక్రమానికి తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం మరియు తెలంగాణ బీసీ టీచర్స్ యూనియన్ మరియు జలమండలి బీసీ ఉద్యోగుల సంఘం, వైద్య ఆరోగ్య శాఖ బీసీ ఉద్యోగుల సంఘం, వివిధ ఉద్యోగ సంఘాలు జాయింట్ యాక్షన్గా ఏర్పడి ఆ యొక్క రేపు జరగబోయే బంద్ కార్యక్రమానికి మా వంతు సహాయకరంగా వాళ్ళకు మా యొక్క మద్దతు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వారికి ఉద్యమానికి కావాల్సిన సంఘీభావాన్ని తెలంగాణ బీసీ ఉద్యోగుల పక్షాన వారికి అందజేయడం జరుగుతుంది. మేము కూడా ఆ యొక్క ధర్నాలో పాల్గొని లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మరియు నల్ల బ్యాడ్జీలు ధరించి మేము విధులకు హాజరుగాయి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉద్యోగులందరూ కూడా ఐకమత్యంగా శాంతియుతంగా తెలంగాణ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మేము వారికి మద్దతుగా రేపు ఉదయమే నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావడం జరుగుతుంది. అలాగే మాకు ప్రమోషన్లు రిజర్వేషన్లు కూడా ఇవ్వవలసిన అవసరం ఏర్పడింది కాబట్టి ఈ 42% రిజర్వేషన్ అన్నిట్లకి ఇప్పుడు ఇదొక పెన్సిల్ లెక్క, సర్వరోగ నివారణ లెక్క ఈ 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలలో రాజకీయాలలో కూడా ఈ 42% రిజర్వేషన్ ఒక కమిట్మెంట్ ఉంది. కాబట్టి ఈ రిజర్వేషన్లు అన్నీ రావాలంటే ప్రతి ఒక్క బీసీ ఉద్యోగి, ఉపాధ్యాయులు, బీసీ యువకులు, యువజనులు, శ్రామికులు, కర్షకులు అందరూ కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొని ఈ యొక్క బీసీ ఉద్యమాన్ని ఒక మరో తెలంగాణ ఉద్యమంగా తీసుకెళ్లి ఆ యొక్క తెలంగాణ ఉద్యమం ఏదైతే సాధించడానికి బీసీ ఉద్యోగులు ఏదైతే కంకణబద్దులై పనిచేశారో అదేవిధంగా కూడా ఈ యొక్క బీసీ జేఏసీ నిర్వహించిన ఈ బంద్ కార్యక్రమాన్ని కూడా తెలంగాణ ఉద్యోగులందరూ కూడా ఐక్య కార్యాచరణకు మా జాతి కోసం మా జాతి కోసం మేము పట్టుబడుతున్నాం. కాబట్టి రేపు కూడా బంద్ విజయవంతం అయ్యే విధంగా మేమందరం ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను.